సార్ గత 2019లో వెంచర్ స్టార్ట్ చేశారండి. చేసిన కాడి నుంచి మేము వాళ్ళేదో ఎక్స్‌పెక్ట్ చేశారు. మేము మొత్తానికి అయితే డబ్బులు కట్టాము. డబ్బులు కట్టినాక అలాట్‌మెంట్ వచ్చేటప్పుడు కూడా బ్లాక్‌మెయిల్ చేశాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇన్‌స్టాల్‌మెంట్ ఏది ఉందో మళ్ళీ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా పేమెంట్ చేశామండి. చేసినాక గత 5 సంవత్సరాల నుంచి ఫ్లాట్ ఈస్ గోయింగ్ టు డెలివరీ అని చెప్పేసి మమ్మల్ని గత నానా ఇబ్బందులు పెట్టేసి ఈ రోజుకి కూడా 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా మా ఫ్లాట్ అనేది మాకెక్కడుంది, ఇది నీ ఫ్లాటు, ఇది నీకు రిజిస్ట్రేషన్ అవుతది అని చెప్పేసి ఈ రోజు కూడా సురేష్ గారు అయితేంది, ఆయన కొడుకు అయినటువంటి ప్రణీత్ ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఫోన్ ఆన్సర్ చేయడండి మా అందరికీ. ఇప్పుడు మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఏ ఫ్లాటు ఎవరికి అలాట్మెంట్ ఇచ్చాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ రోజు కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఎటువంటి ఆధారం లేకుండా ఎస్కేప్ అయ్యారు. ఫోన్ చేసే రెస్పాన్స్ గారు ప్లస్ వాళ్ళ నుంచి మాకు ఈ గత 7 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బందులు పడేసి డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు కట్టినా కూడా ఈ రోజు కూడా ఫ్లాట్ అనేది హ్యాండ్ ఓవర్ చేయలేదండి. మేము గత 7 ఇయర్స్ నుంచి ఓపిక పట్టి మా వల్ల కాదు సార్, వీఆర్ గోయింగ్ టు టేక్ ద యాక్షన్. మా రిక్వెస్ట్ అంటే మీ దగ్గర నుంచి కూడా మీ దగ్గర సపోర్ట్ కావాలి, లేకపోతే మేము మా పరిస్థితి రోడ్డు మీద ఉంది సార్. రోడ్డు మీద లిటరల్ గా. ఎందుకంటే చెప్పుకోవడానికి ఇప్పుడు 2019 సార్, ఈ రోజు 2026 స్టిల్ వీ డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు గృహప్రవేశం అనేది మా కళ్ళు అవుతుంది. అదే సురేష్ గారు అదే ప్రణీత్ గారు రాకపోతే మా రేపటి నుంచి మా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్తాము. ఎవరున్నారో ఏ పొలిటికల్ వర్డ్స్ ఉన్నా కూడా ఎవరండి ఈయన ప్రణీత్ ఇనాగ్రేట్ చేయడానికి లక్ష్మీనారాయణ గారిని జేడి లక్ష్మీనారాయణ పిలిపించేసి ఈయన ప్రణీత్ కి వాళ్ళ కొడుకు ఎండి అని చెప్పేసి ఆల్మోస్ట్ 1.5 crore ఖర్చు పెట్టేసి పట్టాభిషేకం చేశారు సార్. ఈరోజు దరిద్రుడు నాకు 1.5 crore పెడితే మాకు ప్రాజెక్ట్ అయిపోయింది. జేడి లక్ష్మీనారాయణ లోకల్ ఎమ్మెల్యేని తీసుకొచ్చేసి ప్రకాష్ గౌడ్ గారిని జేడి లక్ష్మీనారాయణ వచ్చేసి ప్రణీత్ ఇంత, ప్రణీత్ అంత, ప్రణీత్ కాన్సెప్ట్ ఇంత, స్మాల్ బిల్డర్ అది ఇది అని చెప్పేసి ఆయన జేడి లక్ష్మీనారాయణ లాంటర్లు తీసుకొచ్చేసి మమ్మల్ని చూతం చేశారు సార్ వాడు దరిద్రుడు. ఈ రోజు కూడా మేము చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ వస్తున్నాము, కానీ వాళ్ళకి అది ఓపు లేదు, మా దగ్గర ఓపు లేదు, మన ఓపు నశించిందండి. మేము డూ ఆర్ డే సిచ్యువేషన్ ఉన్నాము. లిటరల్లీ టోటల్లీ మా కొలికి ఇప్పుడు తను ఒక సూసైడ్ చేసుకుంటా అంటుండు, పెట్రోల్ చేసుకుంటా అంటుండు సార్. ఇదే నా బాధ. ఏం సంవత్సరాలు డబ్బులు కట్టేసి ఇంకోటి ఏంటంటే ఆ దరిద్ర దిష్టిబొమ్మ, నేను ఇక్కడే యోగా సర్కిల్ దిష్టిబొమ్మ ప్రణీత్ అని సురేష్ ఇద్దరు దిష్టిబొమ్మలు తీసుకుపోయే ఇక్కడ మన ఏది యోగా సర్కిల్ లో దిష్టిబొమ్మ తొలగబెడతాం అనుకుంటున్నాం. ఇంకా మాకు ఎటువంటి సపోర్ట్ కానీ సహకారం కానీ వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఈ రోజు ఇవ్వలేదు. దిక్కులేని పరిస్థితుల్లో ఉంది ఆ వెంచరు. కలుపుతుంది సార్. మాకేంటంటే మాకు న్యాయం కావాలి, మా ప్లాట్ మాకు కావాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇది చేయకపోతే మాత్రం రేపటి నుంచి మా పరిస్థితుల్లో చూస్తారు మీరు.